ఇక ఈరోజు మన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దేముల్ మండల కేంద్రంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షులు గోపాలన్న గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ శెట్టి గారికి, అలాగే కోఆప్షన్ మెంబర్ నసీర్ భాయ్ గారికి, అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ వెంకటరాయ గారికి, ఆనందచారి గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి, అలాగే గోపాల్ తామేలన్న శెట్టి అందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో ఓటు హక్కును యువతకు 18 సంవత్సరాల్లో నిండిన వారికి ఓటు హక్కు కల్పించారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఐటీ పరంగా ఆ రోజు భారతదేశంలో ఐటీని అభివృద్ధి చేశారు. ఆ ఐటీ ద్వారానే ఈరోజు కంప్యూటర్లు కానీ అలాగే సెల్ ఫోన్లు కానీ ఐటీ రంగంలో ముందుకు పోతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి చొరవ మాత్రమే. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఈరోజు చూస్తున్నాం ప్రతి రంగంలో ఐటీ రంగంలో రాజీవ్ గాంధీ వల్లే అయింది. అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రోజు దేశంలో ప్రజలకు పేదలకు అందరికీ భూములు పంచిరు. ఆ రోజు రాజీవ్ గాంధీ కానీ ఇంద్రమ్మ కానీ ఆనాడు పేదలకు భూములు లేని వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ రోజే పింఛన్లు ఇచ్చిండ్రు. ఆ రోజు దేశంలో స్వతంత్రం వచ్చాక మనకు దేశంలో అభివృద్ధి అనేది లేకుండే. ఆ రోజు కొత్తగా రోడ్లు వేసింది వాళ్ళే, కొత్తగా ఆ రోజు అలాగే రైళ్లు వేసింది వాళ్ళే, కరెంటు కూడా తెచ్చింది వాళ్ళే, ప్రతిదీ చేసింది రాజీవ్ గాంధీ గారే. ఆ కాలంలో అభివృద్ధి చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది. ఈరోజు వచ్చిన నాయకులు ఈరోజు చెప్తున్నారు మేము ఏదో వెలిగిపోతుంది ఏదో చేస్తున్నాము అంటే ఈరోజు ఎన్నో చూస్తున్నాము. ఆ రోజు చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంది, కానీ ఇప్పటివరకు చెందిన దేశంగా ఇప్పటికీ కాలేదు. ఆనాడు నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. కావున మీరందరూ ఆలోచించండి. ఆలోచించి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు బాగుంటుంది, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. ఈరోజు చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ రోజు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. దాంతోపాటు గృహాలకు ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దాంతోపాటు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. మరియు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలే, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. గెలిచిన సంవత్సరాల్లో చేసి చూపిస్తుంది. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఇంకా అవకాశం ఇవ్వండి. రానున్న 5 సంవత్సరాల లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా డబ్బులు చేస్తుండే. ఆయన రైతు కూలీలకు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తుండు 6,000. ఇంకోటి మహిళలకు డాగరా గ్రూప్ మహిళలకు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి తీసుకున్న అప్పు ఎత్తి కూడా బ్యాంకులలో వేసిండు మహిళలకు. ఇంకోటి మహిళల లోన్లు కూడా ఇస్తుండ్రు డాగరా గ్రూప్లో కూడా. ప్రతి స్కీమ్ కాంగ్రెస్ హయాంలోనే గతంలో చేసిండ్రు, ఇప్పుడు కూడా చేస్తుండ్రు, చేస్తారు కూడా. కావున మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.